మ్యామ్ జనరల్‌గా పిల్లలకి అంటే ఏ ఏజ్ పిల్లలకి వాళ్ళ వయసుని బట్టి ఫుడ్ ఎలా ఇవ్వాలి? వాళ్ళకి ఎంత ఫుడ్ సరిపోయిందని మనకెలా తెలుస్తుంది? సో పిల్లలు పాపం వాళ్ళకేం తెలీదు. ఏది కావాలో అది మనం ఇస్తే తీసుకుంటారు. లేదు అంటే వద్దు. సో ఎప్పుడైతే తల్లిదండ్రులు బాగా ప్యాంపర్ చేస్తారో సో ఇప్పుడు ఆ ఫుడ్ అడిక్షన్ అనేది ఎక్కువగా అయిపోతుంది. ఈ జ్యూసెస్ అనేవి తీసుకోవడము, చాక్లెట్స్ అనేవి తీసుకోవడంలో వీటిలో హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అనేది ఉంటుందన్నమాట. ఇది చాలా హాని చేస్తుంది మన శరీరానికి. అలాగే ఇందులో వాడే రకరకాల కెమికల్స్. మనము సింపుల్గా ఒక గ్లాస్లో ఆరెంజ్ జ్యూస్ చేసామంటే 24 అవర్స్ తర్వాత మనం చూస్తే దానిపైన అంతా నురుగులు రావడము, ఒక డిస్కలరేషన్ అయిపోయి సెడిమెంటేషన్ పార్టికల్స్ అంతా సెటిల్ అవ్వడము, వాటర్ కిందికి రావడము, అందులో స్టింకింగ్ స్మెల్ వచ్చి ఫర్మెంట్ అయిపోతుంది. అదే జ్యూస్ మనము ప్యాకెట్ ప్రాసెస్ వాటిలో నెలలు సంవత్సరాలు కొద్దిగా అది ఫ్రెష్గా ఉంటుంది. సో అలా ఉండడానికి కారణం ఏంటి? ఎన్ని రకాల కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, యాడిటివ్స్, స్టెబిలైజర్స్, ఇమల్సిఫైర్స్ చేస్తున్నారో మనం ఒక్కసారి తల్లిదండ్రులు అందరూ ఆలోచించుకోవాలి. సో ఇంత కెమికల్ ఫుడ్స్ పిల్లలకి అవసరమా? అలాగే మీరు ఏ బెవరేజెస్ అయినా తీసుకొని, సాఫ్ట్ బెవరేజెస్ ఎన్ని రకాలుగా అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో ఎంటీ క్యాలరీస్ వస్తాయి, ఎక్కువ మోతాదులో షుగర్స్, ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటుంది విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ దేర్ బోన్స్ అండ్ ఇట్ విల్ లీచ్ అవే ది ఎనామెల్ ఆఫ్ టీత్. సో రకరకాల ప్రాబ్లమ్స్ బోన్ రిలేటెడ్, యాసిడిటీ రిలేటెడ్ అని వస్తాయి. మనము యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూస్తూ ఉంటాం. అలాంటి ఫిజ్ ఉండేవి కొంచెం మనం సింక్లో వేస్తే కనుక సింక్ నీట్గా అవుతుంది. మన గట్ అనేది చాలా సెన్సిటివ్ ఆర్గన్. సో అలా గారడుగా పట్టేసిన మురికి బయటికి వచ్చేస్తుందంటే మన ఇంటెస్టైనల్ ల్యూమెన్కి ఎంత హాని జరుగుతుందో మనం అందరం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అలాంటి చిన్నపిల్లలకి ఇంకా చాలా డెఫిషియన్సీస్, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళలో ఒబీసిటీ చూస్తున్నాం మనము. వీటితో హైపర్ టెన్షన్, డయాబెటీస్, పెద్దవాళ్ళు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో వచ్చే టైప్ 2 డయాబెటీస్ మనం ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లోనే మనం టైప్ 2 డయాబెటీస్ చూస్తున్నాం అనమాట ఈ జంక్ కారణం వలన. అలాగే మేము చాలా హార్ట్ సర్జరీస్ 10 ఇయర్స్ పిల్లలు, 15 ఇయర్స్ పిల్లలకి కూడా ఫ్యాట్ రిలేటెడ్ హార్ట్ సర్జరీస్ కూడా చూసామన్నమాట. సో వీళ్ళలో కొలెస్ట్రాల్ ఎలివేటెడ్ అవ్వడము, తర్వాత రకరకాల ఫ్యాటీ లివర్ ప్రాబ్లము, ఒబీసిటీ అయితే చాలా కామన్ అయిపోయింది. మనం 20 to 30% ఆఫ్ పీడియాట్రిక్ పాపులేషన్లో ఒబిసిటీ చూస్తున్నాం. ఇంతకుముందు ఒక 500-700 స్కూల్ పాపులేషన్లో 1 or 2 చిల్డ్రన్ ఉండేది. ఇప్పుడు మనకి 500 పాపులేషన్లో 200-250 ఈజ్ ఒబీస్, ఓవర్ వెయిట్. సో ఇది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్లో మనం ఉన్నాము. సో తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని వాళ్ళకి సరి అయిన ఆహారపు అలవాట్లు నేర్పించాలి.